ఇలా అడ్డుకోవడం కారణం ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. అది అందరికీ తెలిసిందే. ఈ రోజు ఇన్ని అవకతవకలు జరుగుతున్నా గానీ ఏమీ లేనట్టు, ఏమీ జరగనట్టు ఈ రోజు నారా లోకేష్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోన ఈ రోజు చదువుకున్న ప్రజలకి, చదువుకున్న పిల్లలకి ఎందుకు ఇలా పోలీసులు ఇంత గట్టిగా అడ్డుకోవడానికి రీజన్ ఏంటి? ప్రొటెక్షన్ కన్నా ఎక్కువగా వీళ్ళు వాళ్ళకి అలాంటి ఆంక్షలు ఉన్నాయి. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళకి అలాంటి ఆంక్షలు ఉన్నాయి. అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పోలీసు నిర్వీర్యమయ్యి ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే చెప్తున్నారో అదే వాళ్ళు ఈ రకంగా ప్రతిపక్షం క్వశ్చన్ చేసే అధికారం మాకున్నా గానీ మమ్మల్ని ఎక్కడ నోరు ఎత్తరవకుండా చేయటమే అలా విధానం. డిఎస్సిలో అక్రమాలు జరిగి అవినీతి జరిగితే ఈ రోజు యువత మొత్తం గారు కదిలో వచ్చి ఈరోజు ప్రశ్నిస్తుంటే, కలెక్టర్ రిప్రజెంటేషన్ పోలీసులు అడుగడుగున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా అడ్డుకుంటున్నారు. మాట్లాడితే కలెక్టర్ గారంట 5గురిని పంపేయాలని చెప్పి ఇచ్చారంట. కలెక్టర్ గారికి ఏం పాటలు పాడటానికి టైం ఉంటుంది. ఈరోజు నిరుద్యోగుల కష్టం, నిరుద్యోగుల బాధ ఇంటానికి మాత్రం టైం లేదా అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వేలాదిగా యువతరం కదలి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న డిఎస్సి అక్రమాలు ఉన్నాయో ఎండగడతామని చెప్పి ఈ రోజు మేము అందరం డిమాండ్ చేస్తాం.